చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి నాసరయ్య బ్రదర్ మరి ప్రార్థన ద్వారా మరి మనం కూడికను మనం ప్రారంభించుకుందామండి. మన మధ్యలో ఉన్న నాసరయ్య బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే 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 సార్. ఎస్ పరిశుద్ధుడా మహాగణుడా నీకు స్తోత్రములు తల్లి. నిన్న నేడు ఒక రీతిగా ఉన్న గొప్ప దేవా నీకు స్తోత్రములు తల్లి. నీ పాద సన్నిధికి వస్తున్నాం తల్లి. కొద్ది దినములు నా తల్లి తెలియని రీతిగా ఆగిపోయినాము తండ్రి. ఈ దినము మరి నేను జ్ఞాపకం చేసుకోవటానికి, నేను ధ్యానించుటకు, నేను స్తుతించుటకు అనేక దేశం నుంచి మరి దైవజనులు మాట్లాడుతుండగా మా రాష్ట్రానికి నాయకుడిగా ఉండి ఒక నాయకుడి ద్వారాగా ఒక కాపరి ద్వారాగా ఈ రీతిగా నీ వాక్యమును అందిస్తున్న జూమ్ మీటింగ్లలో అయా నీ కృపా కనికరం చూపించి నీ నామానికి మహిమకరంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తల్లి. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ జూములో కలుస్తున్న ప్రతి ఒక్క సహోదరులను బట్టి, సహోదరిని బట్టి, కుటుంబాలను బట్టి, పిల్లలను బట్టి దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము బ్రతికిస్తుంది, నీరు కట్టి ఫలింప చేస్తుంది. జీవం కలిగిన దేవుడి తండ్రి మా దైవజనులను బట్టి, కుటుంబాలను బట్టి దీవించి ఆశ్రయించి బలపరచమని ప్రార్థించి నీ వాక్యం బోధిస్తుండగా దైవజనుని నిలబెట్టి నీవే అధ్యక్షుడిగా ఉండి నడిపించమని, మాకు కావాల్సిన వాక్యమును అందించమని, జీవాహారంగా ఉంచి నడిపించమని ప్రార్థించండి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థన చేసి వందనాలు. మరి ప్రార్థన చేసి సహకరించినటువంటి, ప్రార్థనలు నడిపించినటువంటి నాసరయ్య బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ సమయంలో మరి దేవుణ్ణి ఆరాధించుకుని మరి ఆయన స్తుతించుకునేటువంటి సమయంలో ఉన్నాం మనం. మరి అందుకని ఆయన ఆరాధించి గణపరుస్తూ ఆయన స్తుతించే వారంగా మనం ఉందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెక్కడ నాకు దొరికేనని. జగమంతా వెదికాను, జనులందరినడిగాను, జగమంతా వెదికాను, జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ప్రేమనేది ఎచ్చట ఉందని, క్షమ ఏది ఎచ్చట నాకు దొరికేనని. ప్రేమనేది ఎచ్చట ఉందని, క్షమనేది ఎచ్చట నాకు దొరికేనని. బంధువులను వెదికాను, స్నేహితులను అడిగాను, బంధువులను వెదిగాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
మరి ఆయన చేరినప్పుడు మన చింతలన్నీ కూడా ఆయన తీర్చేటువంటి మంచి దేవుడు ఆయన. మరి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. మరి అందుచేత మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. మన మధ్యలో ఉన్న ఆమోస్ బ్రదర్ గారు మరి ఒక పాట పాడి మనకు వినిపిస్తారండి. ఆమోస్ బ్రదర్ గారిని మరి ఒక పాట పాడాలని మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Praise Lord, brother. Praise Lord. Praise Lord. Praise the Lord, sir. Yeah, Stephen sir. Good morning. Hey, Amos. Hi. How are you, sir? I'm better. Okay. While you are going very sick, so that's why we are praying more prayer. We are praying for about your journey. So Yes. Well, I'm just now starting to get back to normal. Okay, sir. Thank you for your coming India. We blessed by the word, and we blessed all the church people through your word. So they are asking in that Samuel pastor. In the morning we are conducting a meeting. They are asking. They are praying for you. Okay. Next time they will join. Next Friday they will join. All the Okay. pastors. Okay. Good. Okay, sir. I will sing one song. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ పాట పాడతానా? ఓకే అన్న. ఓకే. చాలా సంతోషం మరొకసారి మనం ఈ రీతిగా జూమ్లో కలుసుకోవడము. దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన ధన్యత. మరొకసారి చాలా దినముల తర్వాత మరొకసారి ఈ రీతిగా మనం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించి మరి స్టీవెన్ సార్ ద్వారా వాక్యం వినడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా మరి దేవునికి వందనాలు తెలుస్తున్న పాట పాడతాను. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను నడుపుతాడు.
తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చక్కని పాట పాడినటువంటి మా బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అనేటువంటి చక్కని పాట పాడారు. మరి ఆ అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వందనాలండి. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి అయ్యగారు ఉన్నారు, మనోహర్ అయ్య గారు ఉన్నారు. మనోహర్ అయ్య గారు మరి ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. మరి అన్న మరి ప్రార్థనలోకి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసి మరి వాక్య భాగంలోకి వెళ్ళడానికి సహకరించాలని మనం చేసుకుంటాం. మనోహర్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనోహర్ సార్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం మరొకసారి చూడడం. చాలా హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. వండర్ఫుల్. ఓకే, మైక్ ఆన్ చేయండి. బాగున్నారా పిల్లలంతా? మైక్ ఆన్ చేసిన నేను. మైక్ ఆన్ చేయండి అన్న. మనోహర్ అన్న. ఓకే అన్న, మనోహర్ అన్న మైక్ ఆన్ చేయండి అన్న. ఓకే, మైక్ సింబల్ ఉంది కదా, దాని మీద నొక్కండి అన్న. హలో అన్న. ఓకే ఓకే, ఆనంద్ అన్న ప్రార్థన చేయండి అన్నా. అన్న. ప్రార్థన చేయండి అన్న. మరి అన్న మరి లెఫ్ట్ అయిపోయారు, వేరే బటన్ నొక్కినట్టున్నారు. మరి మరలా మరి మనం ఆ సమయం మరి వృధా కాకుండా మరి మన మధ్యలో ఉన్న మరి ప్రభుదాస్ అయ్య గారు, ప్రభుదాస్ రాజపూడి గారు మరి జాయిన్ అయ్యారు. మరి ప్రభుదాస్ గారు వందనాలు. మరి మీరు ఆన్లైన్లో ఉన్నట్టయితే మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారో మరి ప్రాంతం అనేటువంటిది మాకు తెలియజేయండి. మరి మెసేజ్ పూర్వకంగా కానీ లేదంటే మాట్లాడి కానీ మాకు తెలియచేయాలని మనవి చేసుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి సమయంలో మరి చాలా శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రభుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రభుదాస్ గారు మరి మన మధ్యలో జాయిన్ అవ్వడం మనకు ఎంతో మరి సంతోషంగా ఉంది. మరి అలాగే మన మధ్యలో హానోక్ బాబు గారు మరి జాయిన్ అయ్యారు. హానోక్ బాబు గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. మరి జాయిన్ అయ్యారు, మీకు వందనాలు అన్న. మరి ఆ వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన ద్వారా నడిపించాలని మనవి చేసుకున్నామండి. హానోక్ బాబు గారు ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. సార్ ప్రార్థన సార్. ప్రార్థన చేయండి. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాగణుడు అయిన మా దేవ, మహోన్నతుడా, కృపగల దేవ, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ సాయంకాల సమయమందు ఈ గూగుల్ లైవ్ మీటింగ్లో రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి మేమందరము కూడా ఒక చోట ఈ లైవ్లో సమకూర్చబడి నిన్ను స్తుతించి నీ నామాన్ని గణపరిచే కృపను మాకు ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అదే విధముగా ప్రభా, ఇదిగో ప్రభు, పాటల ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మరి ప్రభు, దైవ సేవకులు స్టీఫెన్ సార్ వాక్యాన్ని అందిస్తూ ఉండగా మేమందరము ప్రభు మా హృదయాలు సరిచేసుకునేటువంటి కృపను, మా పరిచర్యకు ఉపయోగపడేటువంటి మాటలు మీ దాసుని ద్వారా మీరే మాట్లాడి కృప చూపించి సహాయము చేయమని ఈ లైవ్లో నన్నును ప్రభువా ఈ విధంగా చేర్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మరి ఈ లైవ్ ప్రార్థనను ప్రారంభిస్తూ ఉండగా ఈ నామానికి మహిమకరంగా, సాతానుకు సిగ్గుకరంగా, మాకును దీవెనకరంగా ఉండుటకు కృప చూపించి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థన చేసి మరి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి హానోక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి.
మరి సమయంలో సార్ ప్రైజ్ లో అన్న వందనాలు అన్న. మరి అయ్యగారు మన మధ్యలోకి వచ్చారు. మరి అయ్యగారికి మనం సమయం ఇద్దాం. ప్రైజ్ ది లార్డ్ సార్. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ మిడిస్ట్ in this Friday, and thank you so much sir for your kind and generous heart, and have a more dedication for the work of God's work in India, and coming to India and spending more time, 5 weeks time in India, and encouraging many people, many pastors in India, and many believers and many non-Christians, and they are experience the mighty power of Jesus Christ and love of Jesus Christ, and they are very much blessed through your visit, and we are also very much blessed to work along with you sir, and this time we giving the time to share the God's word to encourage us again through this Google Meet sir. Please take this time and share the God's word sir. Thank you so much. Well, I see you have Telugu people and Hindi people. Yes sir, yes sir. We have Telugu people and 2-3 Hindi people also sir, because Are you going to they are want to see you, and they can understand English little bit, and so they can manage it. Yes sir. Okay, well, Yes. if you need to interpret twice, go for it. Yes sir, yes sir. If But- needed. Yes sir. I want to tell everybody that I just praise God for this trip. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అది మరి జరిగినటువంటి ట్రిప్ ఏదైతే ఉందో ఆ యొక్క నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నాను. నేను కూడా ఈ ట్రిప్ ద్వారా ఎంతగానో అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. దేవుని చేత నేను కూడా నడిపించబడి దీవించబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. Amen. Praise the Lord. The Lord has been so gracious during this time. మరి ఇక్కడ మనం ఉన్నటువంటి భారతదేశంలో జరిగినటువంటి పరిచర్య అంతటి సమయంలో మరి దేవుడు ఎంతగానో మన ఎడల ఆయన కృప చూపించారు, కరుణ చూపించారు అని నేను నమ్ముచూ ఉన్నా. And so what I'm going to tell you now are numbers. మరి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నట్టుది ఏంటంటే కొన్ని అంకెల గురించి, మరి ప్రభు నాకు చూపించిన కొన్ని అంకెలు మీకు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And being an accountant, we like numbers. మరి అయ్యగారు మరి వృత్తిరీత్యా మరి అకౌంటెంట్ కాబట్టి మరి ఆయనకు మరి నెంబర్స్ విషయంలో ఆయన ఎంతగానో మరి జాగ్రత్త వహిస్తూ ఉంటారు. But in the country, 30 days. మరి మీ దేశంలో మరి మన దేశంలో అయ్యగారు మరి 30 రోజుల కన్నా ఎక్కువ మరి ఆయన ఉండడానికి మరి ఆయన ప్రభు ఆయనకి ఆ యొక్క సహాయం చేశారు. We were allowed by God to do 10 pastors' conferences. మరి ఈ యొక్క 10 దినాలు మరి 30 దినాల్లో మరి దేవుడు మరి 10 మరి పాస్టర్ల యొక్క కాన్ఫరెన్స్లు జరిపించడానికి సహాయం చేశారు. With approximately 550 pastors. మరి ఈ యొక్క 10 ఆ యొక్క పాస్టర్ల కాన్ఫరెన్స్లో మరి ఇంచుమించు మరి 550 మరి పాస్టర్లు గారిని మేము కలిసి మరి వారికి వాక్యం బోధించడానికి ప్రభు మాకు సహాయం చేశారు. We had 61 church worship services. మరి అలాగే ఈ నెల కాలమంతా కూడా మరి 61 మరి ఆ యొక్క సంఘాలు మరి మేము దర్శించడం జరిగింది. అక్కడ ఆరాధనలు జరిగించి అక్కడ వాక్యాన్ని బోధించడం జరిగింది. We had a youth conference with about 185 youth in Gaya. మరి నార్త్ ఇండియాలో గయా అనే ప్రాంతంలో మరి ఆ యొక్క మరి 180 మందికి అంటే పైగా యవనస్తుల మధ్యలో మేము దేవుని వాక్యాన్ని అందజేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. We had the 3 meetings at what we call the convention. మరి ఆ విధంగా మరి ఒక పెద్ద మరి ఆ యొక్క సభలాగా మేము ఏర్పాటు చేసి అందులో 3 సార్లు దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రభు మాకు సహాయం చేశారు. And had about 1,600 people come. మరి ఆ యొక్క సభలకు మరి ఇంచుమించు మరి 1600 మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు అనేటువంటిది మేము చూసి దేవుని ఎంతగానో సంతోషించామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
So in 30 days, we had 75 times that we worshiped the Lord. మరి ఈ 30 దినాల్లో మరి ఆ యొక్క మరి 75 సార్లు అన్నట్లుగా మరి అనేక చోట్ల మేము ఆరాధనలు జరిగించాం. And I give all the praise to God, not me or any of you. It's all to the Lord. మరి ఈ విషయాలన్నిట్లో కూడా దేవుడు మనల్ని ఇంతగా వాడుకున్నందుకు అయ్యగారిని మరి ఈ విధంగా వాడుకుని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి వాడుకున్నందుకు ఎవరికి కూడా మహిమ చెందడానికి వీల్లేదు. దేవునికి మాత్రమే మహిమ చెందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Now, the thing that astounds me is that I am a South Mississippi accountant, not a pastor or a preacher. మరి ఆ యొక్క ఈ విషయాలన్నిటిలో కూడా నేనేదో ఒక గొప్ప సేవకుడినని కానీ మరి నేనేదో గొప్ప బోధకుడినని కానీ నేను ఆ యొక్క గర్వపడిన కానీ నేను ఒక కేవలం సామాన్యమైనటువంటి విశ్వాసిని. మరి మీ ద్వారా మరి మీ వల్లే నేను కూడా ఒక సామాన్యమైనటువంటి వాడిని అని నేను ఒప్పుకుంటా ఉన్నాను. And each of you and me are just like Peter and John when the Sanhedrin saw that they were unschooled, ordinary people. మరి ఎలాగైతే మరి పేతురు యోహానులు మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు పరిచయులైనటువంటి వారు ఆ యొక్క శతాధిపతులైనటువంటి వీరు విద్య లేని పామరులు కదా, వీరికింత జ్ఞానం ఎలా వచ్చింది అని వారు ఎలాగైతే ఆశ్చర్యపోయారో అటువంటి విద్య లేని పామరునైనటువంటి వాడిని నేను అనేటువంటిది నేను మీ మధ్య ఒప్పుకుంటా ఉన్నాను. And so all we can do is give glory to God and none to us. మరి మనం చేయవలసింది ఏంటంటే మరి ఏ పని చేసినా మరి కేవలము ఆ యొక్క దేవునికి మాత్రమే మహిమ తెచ్చే విధంగా మనం ఉండాలి. మరి మనకు మహిమ తెచ్చుకునే విధంగా మన కొరకు ఏదో మనం ఆ దేవునికి రావాల్సిన మహిమను మనం దొంగిలించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటిది నేను మీకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి. So we all need to shout hallelujah, praise the Lord. మరి మనందరం కూడా గట్టిగా దేవునికి హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని మనం తెలియజేద్దాం. Hallelujah. మరి Hallelujah. Stotram. Praise the Lord. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God is just unbelievable when we trust him. మరి ఆ యొక్క దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనం నమ్ముతామో మరి ఆయన ఎంతగానో మరి ఆయన చేసే కార్యాలు నమ్మశక్యము కానటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తారండి. And I praise God for each of you for your participation, your openness to go with the craziness that God has put before us. మరి నేను మీ ఎడల కూడా నేను ఎంతో ఆనందించాను. మరి దేవుని పరిచర్య ఎడల మీరు ఎంతో ఆసక్తి కనపరచడం, ఎంతో కష్టపడి మీ ప్రాంతాల్లో మీరు ఆ యొక్క దేవుని పరిచర్య జరిగించడం అనేటువంటిది నేను చూసి నేను కూడా ఎంతో మరి ఎంతగానో మరి దేవుణ్ణి స్తుతించాను. దేవునికి నేను వందనాలు తెలియజేశాను. He wants us to step out of our comfort zones and go to places that nobody else will go. మరి మనము మనకున్నటువంటి ఆ పరిస్థితులను గురించి మనం బయటకు వచ్చి మరి దేవుని యొక్క మనకున్నటువంటి సౌఖ్యాలను మనం విడిచిపెట్టి దేవుని పని కొరకు మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అనేటువంటిది. ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని వాడుకొని ఎంతో మందికి దీవెనకరంగా ఆయన మారుస్తారు అనేటువంటిది నేను మరి మీకు తెలియజేస్తా ఉన్నానండి. We saw some things in North India that I've only seen one other time in India. మరి దేవుని యొక్క భారతదేశంలో మరి ఉత్తర భారతదేశంలో నేను చూసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు మరి ఇంకా అనేకము నేను మరి భారతదేశంలో నేను చూడాలి అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నాను. And that was the demonic spirits that came into the meetings that we had. మరి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ దేవుడు ఎంతో మంది దయ్యం పట్టినటువంటి వారిని కూడా ఆయన మరి విడుదల అనుగ్రహించినటువంటి మరి పరిస్థితి మేము చూసాము. ఆ విధంగా మరి అనేకమైనటువంటి మరి దురాత్మ సంబంధమైనటువంటివి మరి లయం అవ్వాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను.
the first demon that we encountered మరి అయితే ఆ యొక్క నేను చూసినటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఒక దురాత్మను మేము చూసినప్పుడు I was there praying with Manahor and Brother Jockin and the other pastors. మరి అక్కడ కొంతమంది దైవ సేవకులు మనోహర్ గారు అలాగే జాచిన్ గారు అలాగే కొంతమంది దైవ సేవకులు అక్కడ ఉండి మరి వారితో కలిసి నేను ప్రార్థన చేశాము. And I had my hand on that lady's head, praying for God to expel the demon. మరి నేను ఆ యొక్క దురాత్మ పట్టినటువంటి ఆ యువతి మీద నా చెయ్యి ఉంచి మరి అక్కడి నుంచి వెళ్ళిపో అని నేను ఆమె కొరకు నేను ఎంతో భారంతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు and I was praying hard for her, and all of a sudden she spoke in English. మరి ఆమె మరి ఈ విధంగా నేను మాట్లాడుతూ ఆమెతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఆమె సడన్ గా మరి ఆ యొక్క అయ్యగారు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం ప్రారంభించింది. And she plainly said, I am going to whoop you. మరి ఆమె చెప్పింది కదా, మరి నేను నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడతాను, నేను ఎంతగానో నేను నాశనం చేస్తాను అనేటువంటి విషయము ఆమె ఇంగ్లీష్లో మరి అయ్యగారితో చెప్పడం జరిగింది. When I heard that demon say those words, it was like my faith just fell off of me. మరి ఎప్పుడైతే ఆమె ఇంగ్లీష్లో మరి నా భాషలో నాకు అర్థమయ్యే విధంగా మరి నీ అంతు చూస్తాను అని అన్నదో, మరి నాకున్నటువంటి విశ్వాసము, నాకున్నటువంటి ఆ భక్తి జీవితం అంతా కూడా ఒక్కసారిగా నేను కోల్పోయినంత మరి నేను ఆ బాధను అనుభవించాను. And I knew at that moment that I didn't have the faith to battle that demon. మరి నాకు అర్థమైంది ఏంటంటే, మరి ఆ యొక్క దురాత్మతో మరి ఆ యొక్క యుద్ధం చేయడానికి ఒకవేళ నాకు శక్తి సరిపోలేదేమో అని నేను అనుకున్నాను. And I stepped back and let Manahor and Jockin take over. మరి వెంటనే మరి నేను అక్కడ నేను ఆ పని చేయడం మానివేసి ఇంకా ప్రార్థన చేయకుండా మనోహర్ని అలాగే జాచిన్ని వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ ఆ కార్యాన్ని ముగించమని మనవి చేసి నేను కోరుకుని నేను పక్కొచ్చేసాను. And then we battled, I think, a total of 8 demonic people in North India. మరి ఈ విధంగా మరి 8 మంది ఆ యొక్క దురాత్మ పట్టినటువంటి వాళ్ళను నేను అక్కడ చూశాను. వారి కొరకు మేము ప్రార్థన చేశాం. And those demons were hanging on to the people for dear life. They didn't want to let go. మరి వారు ఆ యొక్క మరి వారి ఆ యొక్క దురాత్మల ద్వారా వారు ఎంతో ఇబ్బంది పడుతూ మరి వాటిని పోగొట్టాలనేటువంటి ఆ యొక్క కోరిక అనేక మంది కలిగి ఉన్నది. కానీ మరి అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది అవి పోగొట్టకుండా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారనేటువంటిది మాకు అర్థమైంది. And it was a battle with every one of them. మరి అక్కడ పరిస్థితి నేను గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు ఒక రకంగా మరి ఒకరు ఎడల ఒకరు అదంతో అది జరగకుండా ఉండాలని వారు కోరుకున్నట్టుగా నేను భావించాను. And as Manahor and Jockin can testify, I struggled with the battle that ensued. మరి ఆ యొక్క మరి ఆయన ఆ విషయం జరిగిన తర్వాత ఆయన ఎంతగానో కలత చెంది మరి ఎంతగానో మరి ఆ యొక్క మరి ఆ విషయాలన్నిటి గురించి చాలా ఆలోచించి అనేక విషయాలు మమ్మల్ని అడిగి ఆ విషయాల గురించి భారంగా ప్రార్థన చేయడం ప్రారంభించాం. Because every time I read the scripture, Jesus would say, demon come out, and he would be gone. మరి ఎప్పుడైతే నేను వాక్యాన్ని చదవడం ప్రారంభించానో నేను వాక్యంలో చూసింది ఏంటంటే, మరి యేసయ్య ఎప్పుడైతే మరి ఆ యొక్క దయ్యాలను వెళ్ళగొట్టడానికి మరి ఆయన ఆజ్ఞాపించారో అప్పుడు దయ్యాలు మరి వెళ్ళిపోవడము వాక్యంలో నేను చదువుతూ వచ్చాను. And so my faith was struggling that whole week in North India. మరి ఆ విధంగా నేను ఆ విషయాలు మరి చూస్తూ ఉన్నప్పుడు నాకు మరి నేను అనుకోని విధంగా మరి అనేకము జరుగుతూ ఉన్నప్పుడు మరి నేను ఆ యొక్క నా విశ్వాసము మరి ఆ యొక్క దినదినము మరి కృంగిపోవడము మరి తక్కువైపోవడం నేను గమనించాను. And so I don't know if you battle
with your faith like I do. మరి మరి మీరు ఆ విధంగా మీరు మీ యొక్క మరి విశ్వాసంలో అటువంటి పరీక్షలు మీరు ఎదుర్కొంటారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే నేను చాలా కృంగిపోయి మరి విశ్వాసంలో నేను దిగజారిపోయినటువంటి స్థితిగా నేను ఆ యొక్క నా ఆలోచనలు రావడం ప్రారంభించాయి. But I know that you do. I know that we battle lack of faith. మరి నాకు తెలుసు మరి మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క అవిశ్వాసము మరి దాని మీద అనేటువంటి దాని మీద మనం అందరం కూడా ఒకానొకప్పుడు ఎప్పుడో ఒకసారి మనం కూడా మరి ఆ యొక్క మరి దాంతో మనం బాధపడుతూ ఉంటాం, దాంతో మనం యుద్ధం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. అనేక సార్లు మనం ఇటువంటి పరిస్థితి కూడా అవిశ్వాసంలో కృంగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. And if we don't battle lack of faith, then we have a sin problem with pride. మరి ఆ విధంగా మరి మనము ఆ యొక్క అవిశ్వాసంతో మనం ఆ యొక్క యుద్ధం చేయలేనటువంటి వారముగా ఉంటే, మరి విశ్వాసంలో మరి ఉన్నామో లేదో పరీక్షించుకునేటువంటి స్థితిలోకి మనం రాకపోతే మరి మనలో ఏదో పాపము దాగి ఉంది, దాన్ని బట్టి మనం ఒప్పుకోలేకపోతున్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. There is so much distractions in the world today. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రపంచంలో మరి అనేకమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు మనల్ని దేవుని నుంచి దూరపరిచేవిగా మనం ఉండడాన్ని మనం గమనిస్తాం. And those distractions appear to be things we need to be worried about, but they're not. మరి మనము ఆ విధంగా మనం ఆ యొక్క ఆటంకాలు మనం కలిగినప్పుడు మరి అవి ఎంతో మరి మనల్ని కృంగదీసేవిగా ఉంటాయి. మరి వాటి గురించి మనం ఎంతగానో ఆలోచిస్తూ బాధపడతా ఉంటాం. మరి మనం అంతగా ఆలోచించి బాధపడాల్సినటువంటి ఆ యొక్క సమస్యలు కాదండి అవి. We as the leaders of the Christian community in the United States and in India, మరి ఆ యొక్క మరి మనమంతా కూడా మరి దేవుని యొక్క ప్రతినిధులుగా మరి దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఆ యొక్క దైవ సేవకులుగా మనం ఆ యొక్క భారతదేశంలో మరి అలాగే అమెరికా దేశంలో ప్రపంచ దేశాలన్నింటిలో దేవుని చేత మనం ఎన్నుకొనబడినటువంటి వారం. We need to be leading in Christ-like faith and look like Christ in everything we do. మరి మనం ఏ పని చేసినా మరి ఎక్కడ మరి ఉన్నా ఎలాగా మరి దేవుని కొరకు సాక్షులుగా నిలబడినా మరి ఆ యొక్క దేవుని వలె మనం ఆయన పోలి నడుచుకునే వారంగా ఆయన పరిచర్య ఆయన ఎలా చేస్తారో అదే విధంగా మనం చేసేవారుగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏ శక్తి కూడా ఈ లోకంలో మనల్ని ఆపలేదు అనేటువంటిది నేను నేర్చుకున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. We don't need to be distracted by the color of the carpet in the tent or the rain leaking through. We need to be concerned about the gospel being preached and praying for the people. మరి ఆ యొక్క మరి మనము ఆ యొక్క ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, వర్షం వస్తుందా లేదంటే మనం మరి ప్రసంగిస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా మరి పాడైపోయిందా, మరి టెంట్ చిరిగిపోయిందా, మరి వీటి వెంక మనం చూడకుండా మరి మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా దేవుని సువార్తను అందజేసే వారంగా ఉండాలి అనేటువంటిది ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మనతో సహాయం చేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన జీవితాలను మారుస్తాడు అనేటువంటిది నేను తెలుసుకున్నాను. I want us to look at one scripture in Mark chapter 9. మరి మార్క్ సువార్తలో ఉన్నటువంటి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మీకు చూపించి నేను ముందుకు వెళ్తానండి. And when we look at the first part of chapter 9, Peter, James, and John went up on the mountain with Jesus. మరి ఇక్కడ మరి మార్క్ సువార్త 9వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం చూసినట్లయితే మరి పేతురు, యోహానులు మరి ఆ యొక్క రూపాంతరము చెందబడడానికి యేసయ్య ఆ యొక్క మరి కొండ మీదకు మరి వెళ్ళినప్పుడు ఆయన వారిరువురిని కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. And all of a sudden, Moses and Elijah appeared with Jesus. మరి అక్కడ సడన్ గా మరి ఆ కొండ మీద మరి యేసయ్యతో పాటు ఆ యొక్క మోషే, ఏలియాలు మరి అక్కడ నిలబడి మరి యేసయ్యతో మాట్లాడడం ప్రారంభించడం వారు చూశారండి.
it was a dazzling white light. And so Peter and John decided they needed to build tents for the Elijah and Moses. మరి అక్కడ ఆ పరిస్థితి అక్కడ ఎంతో గొప్ప వెలుగు అక్కడ రావడం మరి వారు చూశారు. మరి ఆ వెలుగులో మరి ఆ యొక్క మోషే ఏలియాని వారు చూసినప్పుడు వారు అనుకున్నారు కదా, మరి ఇక్కడే దేవుని రాజ్యము, దేవుని ఆ యొక్క ప్రజలు వచ్చారు కాబట్టి ఇక్కడ వారికి మోషేకు ఒక మందిరం, ఏలియాకు ఒక మందిరం మనం కట్టేద్దాం, అలాగే యేసయ్యకు కూడా ఒక మందిరాన్ని కట్టేద్దామని వారు యేసయ్యను అడగడం ప్రారంభించారండి. And then a big cloud covered Jesus, Moses, and Elijah. మరి ఆ విధంగా ఎప్పుడైతే వారికి అలాంటి ఆలోచన వచ్చిందో మరి వెంటనే మరి ఒక మేఘము ఆకాశంలో మరి వారిని దాచివేసి మరి వారిని కొనిపోయినట్లుగా మన వాక్యంలో మనం చూస్తున్నామండి. Peter, James, and John could not see Jesus, Moses, and Elijah, but they could hear God. మరి అక్కడ మరి ఆ మేఘము వారిని కమ్మివేయడం ద్వారా మరి ఆ యొక్క మోషేని కానీ ఏలియాని కానీ యేసయ్యని కానీ వారు చూడలేకపోయారు, కానీ దేవుని యొక్క స్వరం మాత్రమే వారికి వినపడడం ప్రారంభించిందండి. And they hear this voice from heaven come and say, "This is my son whom I love. Listen to him." మరి దేవాది దేవుడు మరి అక్కడ ఆ యొక్క ఆకాశంలో నుండి ఆయన ఆయన మాట్లాడుతూ ఆయన గొప్ప శబ్దంతో వారితో చెప్పారు కదా, ఈయన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, మరి ఈయన మాట మీరు వినండి, ఈయన చెప్పినట్టు చేయండి, మీరు ఆయనకి ఏమి చెప్పొద్దు అని అక్కడ దేవుని స్వరం చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And Jesus told them, "Don't tell anybody about this until I've been resurrected from the grave." మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరి వారితో చెప్పారు కదా, ఈ విషయాన్ని మీరు ఎవరికి చెప్పకండి, మరి ఆ యొక్క మరి నేను మరణించి పునరుద్ధానమయ్యే వరకు కూడా ఈ రూపాంతరం చేయబడినటువంటి విషయము, నేను మోషే ఏలియాలతో మాట్లాడినటువంటి విషయం మీరు ఎక్కడ చెప్పకండి అని పేతుర్ని యోహాన్ని యేసయ్య కోరినట్టుగా మనం చూస్తున్నాం. So you get this very holy special moment that Peter, James, and John had with Jesus. మరి ఇక్కడ మరి యేసయ్యతో మరి వారు ఎంతో మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని, అనుభూతిని వారు పొందుకున్నారు. అయితే మరి ఆ విషయాల్లో మరి వారు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. My heart gets to racing because those are the moments that God wants with us. మరి ఆ యొక్క నేను భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఇటువంటి అనుభూతిని నేను అనుభవించాను. మరి నేను భారతదేశంలో పొందినటువంటి అనుభూతి, దేవునితో కలిసి నేను పరిచర్య చేసినటువంటి, మరి మీ అందరితో కలిసి పరిచర్య చేసినటువంటిది మరువలేనిది. అది ఎంతో గొప్ప అనుభూతిని, ఆనందాన్ని నాకు కలిగించిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. 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 He wants us to see that when we accept Jesus Christ, our souls are alive. They're not dead. Moses and Elijah didn't die spiritually, they died physically. మరి ఈ విధంగా మనం ఇక్కడ మోషే ఏలియాలు మరి వారు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే మరి వారు ఆ యొక్క శారీరకంగా మరణించారు, కానీ వారు ఆత్మీయంగా వారు సజీవులుగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతా ఉందండి. అలాగే మనం కూడా మనం మరణించము, మన శరీరాలు మరణిస్తాయి కానీ మన ఆత్మలు యుగయుగాలు జీవించేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. And God is saying about us, "These are my children, and I am so proud of them." He is loving us and proud of us. మరి ఆయన ఎలాగైతే యేసయ్య గురించి నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని యేసయ్య గురించి దేవుడు ఎలాగైతే పలికాడో, అలాగే ఈరోజు మనల్ని కూడా చూసి దేవుడు అదే విషయాన్ని పలుకుతా ఉన్నాడు. వీరు నా ప్రియ కుమారులు, వీరు నాకు ఎంతో ఇష్టమైనటువంటి వారు, వీరు మాట వినండి అని ప్రజలతో ఆయన మాట్లాడేవాడుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Thank you, Lord. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. When we look at them coming down the mountain, here are the other 9 apostles with a large crowd. మరి ఇక్కడ ఆయన కొండ దిగి క్రిందకు వస్తా ఉన్నటువంటి సమయంలో మరి మిగిలిన 9 మంది అక్కడ శిష్యులు అక్కడ నిలబడి ఉన్నారు. మరి అక్కడ వారితో పాటు గొప్ప ఆ యొక్క జనసమూహం అక్కడ కనిపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. Now understand, when we look at this scripture, Steve Gray is right there in this scripture. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ యేసుక్రీస్తు ఆ సమయంలో మరి
నేను దైవజనుడైనటువంటి స్టీవ్ గారు కూడా మరి అక్కడ ఉన్నట్లుగా మరి అక్కడ ఆ విషయాన్ని అక్కడ రాసినట్లుగా మనం చూస్తున్నామండి. And I confess to you my sins and my weaknesses because I desire for God to strengthen me, not you, but God to strengthen me. మరి ఈ విధంగా నేను మీ మధ్యలో ఉన్నప్పుడు మరి ఆ విధంగా మరి దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని పక్షంగా నేను మీ మధ్యలోనికి వచ్చినప్పుడు మరి నేను చేసినటువంటి అనేక విషయాలు తప్పిదాలు నేను ఆ యొక్క దేవుని నుంచి తప్పుకోవడం అనేకమైన విషయాలు నా జీవితంలో దేవుడు చూపించినటువంటి కృప ప్రేమ కనికరాలు మరి ఆయన చూపించినటువంటి వాత్సల్యత వీటన్నిటి గురించి నేను చెప్పినప్పుడు మరి అవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని దేవుని యొక్క వైపు నడిపించడానికి దేవుని ప్రేమ మీరు తెలుసుకోవడానికి నేను ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేశానండి. And my prayer has been and always will be the same for each of you. మరి అదే విధంగా మరి ఆ యొక్క మరి మీ యొక్క మరి విషయంలో మరి మీ అందరూ కూడా మరి ఈ విధంగా వర్ధిల్లాలని మీ అందరూ కూడా దేవునిలో ఎదగాలని మీ అందరి కొరకు మరి ఆ యొక్క యేసయ్య ఎలాగైతే ప్రార్థన చేశారో అదే విధంగా నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. And so when we look in this scripture, a man brought his child who was demon possessed to the 9 apostles for them to heal him, and they could not. మరి ఇక్కడ మరి విషయాలు మరి నేను చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మరి ఆ యొక్క ఒక మరి తండ్రి మరి తన కుమారుణ్ణి మరి తన కుమారుడు తరచుగా అగ్నిలో మరి నీటిలో పడిపోయేటువంటి విషయంలో అతన్ని ఎలా మరి అతనికి ఉన్నటువంటి దురాత్మను విడిపించాలని శిష్యులకు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు దాన్ని విడిచిపెట్టలేకుండా యేసయ్య ఆ యొక్క మరి కార్యంలో ఎంతో బాధపడినటువంటి విషయం నాకు గుర్తొచ్చింది. And this is Steve Gray because Steve Gray does not pray and fast enough for God's will to be in his life. మరి ఇక్కడ శిష్యులు మరి ఎలాగైతే వెళ్ళగొట్టలేకపోయారో అలాగే మరి అయ్యగారు కూడా మరి కొన్ని దురాత్మలు మరి ఎదురైనప్పుడు వాటిని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే మరి ఆ యొక్క మరి ఆయన సరైనటువంటి విధంగా ప్రార్థన కానీ ఉపవాసం కానీ చేయలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నారు కాబట్టి మరి ఆయన దాన్ని వెళ్ళగొట్టలేకపోయారండి. And if we're going to do God's will in India and in Florida, we have to pray and fast for God's will, not our will. మరి మనము మరి ఆ యొక్క భారతదేశంలో కానీ అమెరికా దేశం ఫ్లోరిడా మరి పట్టణాల్లో కానీ మనం దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి, అనేకమైన గొప్ప కార్యాలు చేయాలంటే మనం కూడా ప్రార్థన పూర్వకంగా ఉపవాసంతో మరి ఆ యొక్క ప్రభు దగ్గర శక్తి పొందుకుని మరి ఆ శక్తి ద్వారా ప్రభు కొరకు కార్యాలు చేయాలని మరి ప్రభు పేరట మనం హెచ్చరించబడుతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We do a lot of praying for somebody's broken arm or got a cold or college or exams when we need to be praying for God to work in those people's lives. మరి అనేక సార్లు మనము ఆ యొక్క అనేకమైన ప్రార్థన అవసరతల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఆ యొక్క జ్వరం వచ్చిందని లేదంటే జలుబు వచ్చిందని లేదంటే ఆ చెయ్యి విరిగిపోయింది, కాలు విరిగిపోయింది, లేదంటే ఇటువంటి అనేకమైన విషయాలు మరి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇలాంటి అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు వాటన్నిటిని నెరవేరుస్తూ ఉంటారు. So they brought the boy to Jesus, and he obviously the demon grabbed him and threw him on the ground, and he's foaming at the mouth. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ తండ్రి మరి తన కుమారుని తీసుకొచ్చినప్పుడు మరి ఆ కుమారుడు మరి ఆ యొక్క ఎంతో విలువెల్లాడుతూ అతనిలో ఉన్నటువంటి దురాత్మ అతను ఎంతో విలువెల్లాడించి అతని కింద పడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And Jesus says, how long has this boy been like this? మరి యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారు కదా, మరి ఎంత కాలం నుంచి మరి ఈ కుమారుడు మరి ఈ యవనస్తుడు మరి ఈ విధంగా దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నాడు అని వారిని అడిగారు. And the man said he has thrown him into the fire from childhood. మరి ఆ తండ్రి చెప్తా ఉన్నాడు కదా, మరి అయ్యా మరి బిడ్డ యవనస్తుడు మరి తన చిన్నతనం నుంచే బాల్యం నుంచే పుట్టినప్పటి నుంచే మరి ఈ విధంగా మరి ఆ యొక్క దురాత్మ చేత పీడించబడుతూ మరి ఆ విధంగా అతన్ని ఒక్కోసారి అగ్నిలోను ఒకసారి నీటిలోను పడవేసి అతన్ని నాశనం చేయాలని చంపివేయాలని దురాత్మ ప్రయత్నిస్తూ ఉంది అని యేసయ్యకి సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. Now understand, this man stepped out of his comfort zone and brought this boy
into the crowd with the Pharisees and the Sadducees because he believed Jesus could heal him. మరి అక్కడ మరి తండ్రి మరి తనకున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి యేసయ్యందు విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గర తీసుకువెళ్తే, మరి ఆయన శిష్యుల దగ్గర తీసుకువెళ్తే మరి దురాత్మను వారు వెళ్ళగొడతారు అనేటువంటి ఎంతో విశ్వాసంతో మరి తన ఉన్నటువంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఆ కుమారుణ్ణి మరి ఆ యొక్క దయ్యం నుంచి విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. And he came to the apostles, and the apostles couldn't heal him because their focus was not on God, praying and being prepared for anything. మరి ఆ యొక్క మొట్టమొదటిసారిగా శిష్యులైనటువంటి వారి దగ్గరికి, అపొస్తలులైనటువంటి దగ్గరికి ఆ యొక్క బాలుని తీసుకొచ్చినప్పుడు వారు ప్రార్థన చేశారు, కానీ ఆ దయ్యం అతని నుంచి వెళ్ళగొట్టబడలేదు. ఎందుకంటే వారు కేవలము మరి ఆ బాహ్య సంబంధమైనటువంటి వాటి గురించి వారు ఆలోచిస్తున్నారు, కానీ వారు ప్రార్థన, ఉపవాసము అనేటువంటిది వారి జీవితాల్లో లేని కారణంగా కార్యాలు జరగలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And that was me. I was one of the apostles. And I also saw in our services that other pastors were the same as the apostles. మరి ఆ విధంగా మరి అటువంటి శిష్యుల వంటి వాడినే నేను కూడా అని నేను ఒప్పుకుంటా ఉన్నాను. అలాగే నాలాగే మరి ప్రార్థన కానీ, సరైనటువంటి ప్రార్థన జీవితం కానీ, ఉపవాసంలో మరి కనిపెట్టే విషయంలో కానీ నేను అనేక మంది దైవజనులు, నా చుట్టూ ఉన్నటువంటి అనేక దైవజనులు వారు చేయలేకపోయారు అనేటువంటిది నేను గమనించి మరి ఉన్నానండి. We were not prayed up and trusting God in our hearts to work miracles. మరి ఆ యొక్క మనము ఆ యొక్క దేవుని కొరకు మరి ఏమి కూడా మనం కష్టపడలేము, మనం దేవుని కొరకు సమయాన్ని వెచ్చించలేము, దేవుని కొరకు దేన్ని కూడా మనం త్యాగం చేయలేము. అయితే మనం ఏం కోరుకుంటామంటే మన ద్వారా అద్భుతాలు జరిగిపోవాలి, ఆటోమేటిక్గా మరి మనం ఆ యొక్క గొప్ప గొప్ప కార్యాలు చేసేయాలని మనం అనుకుంటాం. I'm going to make a very important statement to you right now. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా శ్రద్ధగా ఆలోచించండి. You may not like what I say many times. మరి ఆ యొక్క నేను ఏ విధంగా అయితే నేను చెప్తానో మరి ఆ విధంగా మరి మీరు ఒకవేళ మరి చాలాసార్లు మీరు తప్పిపోయి ఉంటారని నేను అనుకుంటాను. But I didn't come to India or to Zoom meetings to tickle your ear. మరి ఆ యొక్క మరి నేను భారతదేశానికి వచ్చినా, మరి ఈ విధంగా జూమ్ మీటింగ్లోకి వచ్చి దేవుని వాక్యాన్ని మరి మీరు చెప్పినా, మరి నేను చెప్పినటువంటి మాటలు మీరు పెడచెవిన పెట్టి మరి వాటిని మీరు ఆ యొక్క మరి వినకుండా ఉండాలి అనేటువంటిది నేను కోరుకోను. God didn't call me to come to you and make you feel comfortable in your position with God. మరి మీరు ఉన్నటువంటి పరిస్థితిలో మరి మీకు సరైనటువంటి మాటలు, మీకు అనుకూలమైనటువంటి మాటలు మీకు ఆ యొక్క బోధించడానికే నేను వచ్చాను అనేటువంటిది మీరు అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు బాధ కలిగించే మాటలు కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. The Lord has called me to come to you and teach you the truth as best I understand it from God. మరి ఆ యొక్క మరి నన్ను భారతదేశానికి దేవుడు ఎందుకు పంపించాడంటే మరి మీరు సరిగా అర్థం చేసుకుని మీరు ఏదేదైతే తప్పిదాలు మీరు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా సరిదిద్ది మరి మీతో పాటు నేను కూడా మరి అనేకమైనటువంటి విషయాల్లో సరిదిద్దబడి ప్రభు కొరకు ఘనమైన కార్యాలు చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Because when I'm teaching you this, I'm teaching me because I have the same weaknesses. మరి ఏదైతే మరి నేను మీకు బోధిస్తానో, ఏదైతే ప్రభువు నాకు బోధిస్తారో మరి ఆ విషయాలన్నీ కూడా మరి మీకు మరి అలాగే నాకు మరి మనందరికి కూడా ఉపయోగకరమైనటువంటి, ఎందుకంటే మరి మనం అందరం కూడా ఒకే విధంగా మరి ఆ యొక్క బలహీనపడి మరి పాపంలో వెళ్ళి దేవునికి దూరం అయిపోయేటువంటి వారమే. And if it upsets you, you take it up with God and let Him teach you what needs to be done. ఒకవేళ అయ్యగారు చెప్పేటువంటి మాటలు మనం ఒకవేళ కష్టం కలిగించి మనం బాధపడినట్లయితే మరి వాటి గురించి మరి ఆ యొక్క మీరు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రభువుని అడగండి, ప్రభు మీరే నాకు బోధించండి. మరి ఆ యొక్క మరి ప్రభు మనకు బోధించినప్పుడు అవి కొన్నిసార్లు కఠినంగా మనకు అనిపించినప్పటికీ కూడా అది మన మంచికే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలండి. Chapter 9, verse 22. మరి మార్కు సువార్త 9వ అధ్యాయము మరి 22వ వచనంలో మనం చూసినట్లయితే
అక్కడ కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మనం చూస్తున్నామండి. నేను చదువుతున్నాను. Read the last sentence in that verse. మరి ఈ యొక్క మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో మరి అది వానిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయచ్చు ఉన్నది. మరి ఏమైనా నీవేలైతే మా మీద కనిపెరపడి మాకు సహాయం చేయవనెను. The man is saying to Jesus, the Messiah who he believed could heal him, if you can do anything, take pity on us. మరి అక్కడ మరి యేసయ్య గురించి అనేకమైన విషయాలు ఆయన విన్నారు. మరి ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన విడుదల అనుగ్రహిస్తారని, ఆయన దురాత్మలను వెళ్ళగొడతారని ఆయన తండ్రి తెలుసుకున్నాడు. అయితే మరి ఆ తండ్రి మరి యేసయ్యను అడుగుతున్నాడు, ఏదైనా నీ వలన అయితే మరి నా కుమారుని దయ్యం పట్టి నా కుమారుని స్వస్థపరచు, ఏదో ఒకటి చెయ్యయ్యా అన్నట్టుగా ఆయన బ్రతిమాలుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. How many times do we pray, God, if you can't do anything, have mercy on me? God can do anything. మరి ఆ యొక్క మనము కూడా ఆ తండ్రి చేసినటువంటి ప్రార్థన మనం ఎప్పుడైనా చేశామా? మరి ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు చేయగలిగింది మరి ఏదైనా మరి మా ఎడల కనికరపడి నువ్వు చేయగలిగితే నువ్వు చెయ్యయ్యా అని ఆయన్ని అడిగామా ఎప్పుడైనా? మరి ఎందుకంటే ఆయనకి అసాధ్యమైన కార్యం లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. మనం ఆయన అడిగినప్పుడు ఏదైనా కూడా ఆయన మనకు అనుగ్రహించగలరండి. Your faith is not in me to put your prayer request on this sheet on my Excel spreadsheet. It is to go before the Father and say, Father, I need you. మరి ఏదో మీరు చెప్పేటువంటి ప్రతి ప్రార్థన అవసరత ఏదో నా కొరకు మీరు చెప్పట్లేదు. మరి ఆ యొక్క మరి నేను నాకు చెప్పినట్లయితే ఒక పేపర్ మీద నేను రాసుకుని మరి ప్రభువుకు నేను ప్రార్థన చేస్తానంతే. అయితే మీరు ప్రభుతో మీరు చెప్పాలి, ప్రభువా నీవే నాకు సహాయకుడవు, నేను నీకే చెప్తాను అని ఆయనతో మనం చెప్పేవారుగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Jesus looked at the man and said, Hallelujah. If I can? What do you mean if I can? I'm the Son of God. మరి అప్పుడు ఆ తండ్రి ఆ విధంగా యేసయ్యతో చెప్పినప్పుడు మరి నీకు ఇష్టమైతే నీ వల్ల అయితే అని మరి మాట్లాడుతున్నావు కదా, మరి నన్ను ఏమనుకుంటున్నావు, నేను దేవుని కుమారుడు, నేను ఏదైనా చేయగలను అని ఆయన యేసయ్య మరి అక్కడ అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. Immediately Steve Gray exclaimed. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులుగా మరి ఉన్నటువంటి అనేక మంది మరి అయ్యగారులాగా మనలాగా ఉన్నటువంటి అవిశ్వాసంలో సరైనటువంటి ప్రార్థనా జీవితము మరి ఉపవాసం చేసే అనుభవాలు లేనటువంటి అనేక మంది మరి ఆ పరిస్థితులన్నీ కూడా చూసి మరి వారు ఎంతో హృదయంలో వారు నొచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Immediately Amos, Lalo, Nasser, Manahor exclaimed. మరి ఆ యొక్క ఆమోస్ గారు అలాగే మరి ఆ మాట వినగానే మరి ఆ యొక్క లాలు గారు అలాగే మనోహర్ గారు ఇలాగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ హానకు మరి వీళ్ళంతా కూడా ఎంతగానో వారు మరి హృదయంలో వారు ఎంతో బాధపడి ఎందుకు మేము సరైనటువంటి ప్రార్థనా జీవితం మేము కలిగి లేము అని వారు ప్రశ్నించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. I do believe, but help me overcome my unbelief. మరి ఆ తండ్రి అప్పుడు చెప్తున్నారు కదా, మరి నేను నమ్ముచున్నాను ప్రభువా, మరి దయచేసి నాకు అపనమ్మకం లేకుండా అవిశ్వాసం లేకుండా నాకు సహాయం చెయ్యి, నన్ను బలపరచు అని తండ్రి ప్రార్థన చేస్తా ఉన్నారండి. Men and women, we had a fabulous time in India for 30 days. మరి ప్రియమైన సహోదరులారా, మరి దేవుని కృపను బట్టి మరి ఆ యొక్క భారతదేశంలో మనందరం కూడా పరిచర్య 30 దినాలు చేసినటువంటి పరిచర్యలో మరి దేవుడు మనతో ఉండే అనేక గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించారు. I took many pictures that I will show to my friends. మరి మీ దగ్గర నుంచి నేను వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఆ యొక్క మరి ఫొటోస్ నేను తీసుకున్నాను, మరి వాటిని ఇక్కడ నా స్నేహితులకు చూపించాను. But those pictures are not a reflection of a way to raise money in the United States. మరి ఆ యొక్క మరి ఫోటోలు చూపించడం ద్వారా మరి ఏదో నేను అమెరికా దేశంలో డబ్బు మరి పోగు చేసుకోవడానికి అనేటువంటిది నేను ఎప్పుడు కూడా ఆ విధంగా చేయను. God is not about money in this ministry. He is about sharing the gospel of Jesus Christ across India.
మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క కేవలము ధనము మరి సంపాదించేది, ధనాన్ని మరి ఆ యొక్క రెట్టింపు చేసేది అనే వాటి మీద ఆయన ఆయన మనసు పెట్టరు, కానీ మరి దేవుని వాక్యాన్ని మరి ప్రకటించడం అనే దాని మీద ఆయన మనసును పెడతారు. It is about trusting him to where if we have a need, the funds will either come to you or they will come through us. మరి ఆ యొక్క మరి ఆయన ఎటువంటి కార్యాలు చేస్తారంటే, మీకు అవసరం ఉన్నట్లయితే మరి మీకు ఆయన ద్వారానే మరి ఆ యొక్క సహాయం అందించబడడానికి, అలాగే లేదంటే మరి అయ్యగారి ద్వారా మరి ప్రభు ప్రేరేపించే అయ్యగారి ద్వారా ఆ కార్యాన్ని జరిగించడానికి ప్రభు కార్యం చేయగల సమర్థుడు. And so through this message this morning, God is calling us to love him with all of our heart, mind, soul, and strength, and trusting to love others. మరి ఆయన ఈరోజు మరి మనతో చెప్పినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మరి ఆయన ఎందుచేత ఈ వాక్యాన్ని మనకు బోధించారంటే, మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ఆయన నమ్మే వారంగా ఉండాలి, ఆయన చెప్పినటువంటి విధంగా మనం చేసే వారంగా ఉండాలి. మనం విశ్వాసంలో ఎదుగుతూ ప్రార్థనలో ఉపవాసంలో మరి బలముగా ఉన్నప్పుడు మరి మనం ఆయన చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు అనేటువంటిది ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He is telling us that all things are possible through him. మరి ఈ యొక్క వాక్యం బట్టి మనకి ఏం అర్థమవుతా ఉందంటే, మరి ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరి ఆయన్ని మనం అడగాల్సిన వారంగా ఉన్నాం. ఆయన ఏది అడిగినా మనకి ఇవ్వగల సమర్థుడు అనేటువంటిది మనం నేర్చుకున్నామండి. So I thank you for listening this morning, this evening. ఈ ఉదయము మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని వినడానికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. దేవుడు మిమ్మల్ని వందనాలు సార్, వందనాలు. ఆమేన్, ఆమేన్. మరి విన్న వాక్యము మరి ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్న చక్కని విషయాలు మరి అనుభవపూర్వకంగా మరి శిష్యులైనటువంటి వారు ఎందుచేత ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు, వారిలో ఉన్నటువంటి అవిశ్వాసము, ప్రార్థన లేమి, ఉపవాసము, ప్రార్థనను లేమి వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు మరి ఆ కార్యాన్ని చేయలేకపోయారు అనేటువంటి దాన్ని చాలా చక్కగా వివరించారు. మనం కూడా మన జీవితాల్లో మరి ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు చూడలేకపోతున్నాం అంటే అది మన సమస్య, కానీ మనలో ఉన్నటువంటి విశ్వాసంలో ఆ యొక్క తక్కువదనాన్ని బట్టే, మనం సరైనటువంటి విశ్వాసం లేని కారణంగా, సరైనటువంటి ప్రార్థనా జీవితం లేని కారణంగా మన విధంగా అనేకమైనటువంటి ఆ యొక్క గొప్ప మేలు మనం పొందుకోలేకపోతున్నామని మరి వాక్యంలో మనం చూసామండి. మరి చక్కని మాటలు చెప్పినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే మరి వాక్యం మీరు మరి మీ జీవితాల్లో ఎలాగా ఆయన కార్యం జరిగించారనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. ఆమేన్. బ్రదర్ వందనాలు, జాచిన్ బ్రదర్ గారు. అన్న వందనాలు అన్న. నేను మన పీటర్ కేఫా దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, నేను వెళ్ళాలి. అన్న ఓకే. 9 అంటే లాంగ్ కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతా, రెడీ అయి ఉన్నా. ఓకే అన్న ఓకే. అప్ టు 4 వరకు కొన్ని మాటలు చెప్పి నేను వెళ్తా సార్. అన్న ఓకే అన్న ఓకే. Sir, thank you sir for this message. It's really you are telling truth. So in our daily life we are lack of faith. That experience I am also faced. That one village, one lady came to me to pray. She also possessed by devil. So when I lay my hand her, so she came to beat me. So that time one pastor is near. No, he said to me, don't fear, you pray more and you kneel down, you pray. He said like that only. And another pastor will pray more and more. Immediately she fell down, the devil will gone. That time also I felt guilty. What, I am also servant of God, why like this I face that problem? Then that God servant went away. So I go to my room, I spend time more and more in prayer. So total one day I pray in front of Jesus.
then I receive power from God, and he will fill Holy Spirit. Then another day we conduct meeting. She came and she sit in prayer. So I am fearing again. He will against me. I am thinking like that day. So I am not fear. I am singing only, singing, not praying. When I was singing, she fell down immediately. I cannot touch her. So Amen. at that time, God's presence is there. Amen. So immediately she fell down. The devil will gone. I cannot put my hand on her, but just we are singing only. She will fell down. Yeah, the devil will gone. So I have experience. That is the true. So as a God servant, we pray more and more, and at a time we fasting is also main important in our life. So I learned that one. This message also very encouraged to me. It's real. Sometimes we are a lack of faith, so we are not spend time with the God. We are not receiving power from the Lord Jesus Christ. That's why the devil not gone. She's leave, not leave devil. So we have a power to receive power to the Lord Jesus Christ. Then only demons will flee away, the disease will gone away. So that's why. So once again, I strengthen by the word, because once again reminded the word of God. So I have to pray more and more. I have to fast, and I receive the power of God. Then we'll go ministry, do the ministry perfectly. So many miracles happen in our ministry. Thank you for encouraging that word. I encouraging. Thank you so much, Pastor. Thank you. And one more prayer request is, my son is Francis is there now, car driving. My son Francis. So he's going to Kerala. He's get a seat in MTech, Masters. So sixth is going to leave my home. She's staying in a hostel. Please pray for him studies and finance, and he need one laptop. Please pray, and may God provide everything. So we are depend upon God only. We are doing a ministry of faith. So please pray for my family and my wife Ruth, and my auntie is here. My auntie is here. So please pray Okay, for well, my auntie and family. we will pray for that. Okay, Yeah. Okay, sir. Thank you, sir. thank you. Thank you. So today we have one meeting. Is there all night prayer, watch night service? Now I am going. The one brother is there. You are not attending, that meeting. So I am going there only. This time watch night service up to 10 to 4 o'clock we are praying. So in prayer we are also praying for you, and our Zoom also we are praying for you. So I Thank want to you. leave. I want to leave. Yeah. Okay. So Okay. afterwards, I tell Miracles, you are not attending that meeting. So Jachin and Manohar came. So Lord God done two miracles already. Jachin brother shared with you maybe. Amen. Yeah. Amen. Yeah. Amen. Amen. Thank you, sir. Thank you, ప్రైజ్ Yeah. థ్యాంక్ యూ సో మచ్ brother. నేను ఉంటాను, వెళ్తా అన్న. మరి. ఓకే అన్న. అన్న ఓకే అన్న. వందనాలు అన్న. ఓకే, అన్న. అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అన్న. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అన్న అన్న. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు, ఎడబాయని నీ కృపలో. మరి చక్కని మాటలు చెప్పినటువంటి ఆ యొక్క ఆమోస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటామండి. మరి ఇంకా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది? అవును, మన జీవితాల్లో కూడా అనేక సార్లు ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్న. వందనాలన్నా. ఈ రోజు మరి స్టీవ్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు. ఎందుకంటే
అపవాదిని జయించాలంటే తప్పకుండా ఉపవాస ప్రార్థన చాలా అవసరం. మరి మంచి వాక్యాన్ని నిజంగా ఈ రోజున మేము ఈ ఫస్ట్ మీటింగ్ లో మేము ఇలాగా కలవటం, మంచి వర్తమానము వినటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సత్యాన్ని అంటే ఎప్పుడు మేము ఆ వాక్యాన్ని చదువుతున్నాం గాని ఆ వాక్యాన్ని బోధ చేస్తున్నప్పటికీ కూడా స్టీవ్ గారు డిఫరెంట్ గా, ఎందుకంటే దేవుని మాట వింటే అలాగే వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఆ సాతాన్ని, ఆ దెయ్యాన్ని మనం ఎల్లగొట్టే శక్తి ఉపవాస ప్రార్థన ద్వారా ఉంటదని చక్కగా చెప్పారు అయ్యారు. అన్న 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 చాలా సంతోషం. ఆ, అన్న ఆ, అదే అన్న, మరి చాలా చక్కగా మరి వివరించారు. మరి మీరు మాకు ఆ విషయాన్ని అవునండి. చెప్పడం అనేటువంటిది కూడా మాకు ఇంకా బాగా అర్థమైనట్లుగా మరి ప్రభు మరి మనకు అవును. అవసరమైనటువంటి మాటలు మరి అయ్యగారి ద్వారా చెప్పించారు. మరి దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయ్యగారికి చెప్తానన్న. అవును. పాస్టర్ అవునండి. పాస్టర్ రామకృష్ణ is telling and this word is very encouraging me, and many times we are also because many times we are also not doing miracles, and God is not using us as his will, because we are because of our lack of faith, because of our the prayer lack of prayer life. So you explained very well, and we learned very many things, and we change our prayer life, we change our faith in God through the we change our prayer faith, because our faith is not sufficient, our prayer life is not sufficient, our fasting we are not doing the fasting prayer. Because of that, God is not doing mighty things through our life. That is the thing we learned today. And thank you so much for sharing this wonderful message. Really it is the needed in our lives, because in this time, because many times we also are not depending upon God. And thank you so much for sharing this. And uh, we are not spending more time in the presence of God. So this message is helping us to spend more time in prayer and fasting, to grow and in our faith and prayer life, and do mighty things in our lives. Thank you so much for sharing this wonderful message. And మరి చక్కని అన్న మాటలు చెప్పినటువంటి అన్న ప్రేయర్ రిక్వెస్ట్. అన్న చెప్పండి అన్న. అదే మా బాబుకి ఈ హ్యాండ్ ఇక్కడ బాల్ దగ్గర ఫ్రాక్చర్ అయింది. అన్న అన్న దాని కొరకు ప్రేయర్ చేయండి అన్న. అన్న ఏం పేరు అన్న బాబు పేరు? నానిఫాల్ అన్న, నానిఫాల్. Nanipal, Anana, okay. And Ramakrishna is asking a prayer request to pray for his son Nanipal, because he fell down, and his hand was broken, and so now he is undergone in treatment, and he's please pray God will touch the hand of his boy, and raise and heal him completely. The joint will be uh, the joint will be and healed very soon, and that will be normal in by the God's miraculous power. Yes, sir. What is his name? Nanipal. His name is Nanipal. Yes. Nanipal. Paul. Yes, sir. Nanipal. Okay. ఎస్ సార్. అన్న తప్పకుండా మరి ప్రార్థన చేస్తారు అయ్యగారు. మరి దేవుడు మరి ఆ బిడ్డకు మరి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి ఆ యొక్క సమస్య నుంచి విడుదల చేస్తారు. ఆమేన్. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి, నిత్యములో నన్ను నీ స్వాస్యముగా, నిత్యములో నన్ను అన్న చెప్పండి అన్న. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్న. మా పిల్లలు ఒకరు ఉలియము 10th,
ప్రకాశము 9th. అన్న మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అన్న కొంత బలహీనంగా ఉన్నాము, అన్న మంచిగా ప్రార్థన చేయండి మా గురించి, అన్న ఓకే మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. Anana. Pastor Nasraya is asking to pray for his family because in this rainy season they got sick and they got fever and they are very weak. All the family members are very weak. And so please uphold Nasraya and his family and his two sons, William and as Prakasham. William is 15 years old and Prakasham is 13 years old, and they are studying 10th class and 9th class. And so please pray for all the family members and Pastor Nasraya, those who are facing troubles in this rainy season, health issues in this rainy season. Yes sir. Praise the Lord. Yes. బాబు పేరు ప్రకాశమా ఈ బాబు? ప్రకాశం సార్. అన్న అన్న ఓకే అన్న ఓకే ప్రకాష్ అన్న ఓకే అన్న తప్పకుండా ప్రార్థన చేస్తాం. మరి ప్రభు మరి బలపరిచి మరి ఆ యొక్క సమస్త ఆ యొక్క మరి బలహీనత నుంచి విడుదల అనుగ్రహించి మరి స్వస్థపరచాలని, ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించాలని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. మరి ఇంకా ఎవరైనా మరి ప్రార్థన అవసరతలు కోరినటువంటి వారు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. థ్యాంక్ యూ. మరి ఆయన ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. ఇంకా हेलो సార్ बोलिए सर. जय मसीह सर. जय मसीह सर. जय मसीह. अरे वो बच्चा के करे था गहमाना साफ छो दिया वही ले सर क्या करें. हाँ सर. हेलो तो डॉक्टर घेर लेके आए हैं सर, उसके लिए हम लोग दुआ करिएगा ज़्यादा. हाँ सर. जी अभी डॉक्टर घर लेके आए हैं. वो सांप एगुन चढ़ गया है पैर पर. हाँ सर. गोहमन सांप चढ़ गया. अच्छा अच्छा, क्या हो गया सर? वो क्या होता है? वो गोहमन सांप होता है ना तो चढ़ गया है, तो उसके लिए दुआ करिएगा. वो ये हॉस्पिटल में लेके आए हुए हैं. अच्छा अच्छा. अच्छा जी जी. हाँ सर ओके. क- कोबरा साहब सर, कोबरा स्नेक सर जी बाइट किया है, ओहो हो. जी 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 जी. बाइट किया है कि हाँ हाँ ये हाँ कोबरा. तो इसलिए अभी हम हाँ हॉस्पिटल में आए हुए हैं सर. हाँ सर. वो नाम क्या है सर? रवि रवि. रवि. हाँ सर ओके, मैं भाई को बताएगा. पास्टर लालू Okay, sir. requesting to pray one of అన్నా the boy. వందనాలన్నా. అన్న అన్న వందనాలు అన్న వందనాలు. నా వందనాలు. తెలుగా ఇప్పుడు ఇంగ్లీష్ అన్నా, హిందీ అన్నా? అన్న తెలుగు అన్న తెలుగే. తెలుగేనా? అన్న ఓకే ఓకే. హిందీ మాట్లాడుతున్నాను. అనే కొంతమంది ఒక ఆయన హిందీ అని జాయిన్ అయ్యారు. Pastor Lalu is requesting to pray one of he was bited by. I cannot hear you for their talk. Okay. Yes sir. One of the church member was bite by the cobra snake. चलिए हटो. So they bring to that boy to the doctor because the cobra snake bite. The boy bite by the cobra in his village, and his name is Ravi. They are now rushing to the hospital and showing that boy to the doctor, and please uphold that boy Ravi will be delivered from that snake bite and healed completely, and he will. What is his name? His name is Ravi sir. His name is Ravi. Well, let's pray right now. Yes sir, yes sir. మరి ఇప్పుడే మనం ప్రార్థన చేద్దాం రవి కొరకు. Hallelujah. Father, we come together praying for Ravi. प्रभु जी हम आपका उपस्थिति में आ गया. अभी रवि के बारे में हम लोग प्रार्थना कर रहे हैं प्रभु जी. Lord, we know how serious a cobra bite is, and we pray for this young boy that you will heal him from this snake bite. प्रभु जी अभी शाम का और शाम पुने भाई को अभी
उनको मार दिया प्रभु जी। वो प्रभु बहुत खतरनाक है प्रभु जी। वो शाम के वो बैठ से भाई को और आपने चंगाई कर दीजिए। उनका उनका जो समस्या है सारे समस्या से दूर कर दीजिए। उनका कुछ भी नहीं होने दीजिए। डॉक्टर को अच्छे से आपने ज्ञान दे दीजिए। We come together as brothers and sisters, believing that you can do that and asking you to help our unbelief, Lord. प्रभु जी हम लोग आप जानता है प्रभु जी हमारा अविश्वास के कारण आपने कार्य नहीं कर रहा है बोल के, हमारा प्रार्थना जीवन अच्छा नहीं होने के कारण अद्भुत कार्य नहीं होने के लिए आपने हमारे ज़िंदगी में आपने नहीं कार्य कर रहा प्रभु जी। फिर भी आपका आपका अद्भुत कार्य के द्वारा आपका और अद्भुत कार्य कर दीजिए। रवि को आपने और जो समस्या से आपने दूर कर दीजिए और स्नेक और सांप का और जो समस्या आया है उन समस्या से दूर कर दीजिए प्रभु जी। We pray for his healing so that you will be glorified प्रभु जी and no one else. प्रभु जी आप भाई को चंगा कर दीजिए। आप छू लीजिए प्रभु जी और आपके और चंगा होने के कारण आपको महिमा होने के लिए आप कार्य करें प्रभु जी। And we thank you, Lord, in Jesus' name. Amen. प्रभु जी आपको हम लोग धन्यवाद कह रहे हैं प्रभु जी। आपने आज से अद्भुत कार्य करने के लिए आपको बहुत बहुत धन्यवाद प्रभु जी। यीशु मसीह के नाम से प्रार्थना मांग रहा हूँ प्रभु जी। आमीन आमीन आमीन। लालू भैया आपने चिंता नहीं करना। प्रभु रवि का और जो समस्या है रवि को प्रभु चंगा करेगा। प्रेज द लॉर्ड। हालेलुया। Praise the Lord, Jachin sir. Praise the Lord, Steven sir. प्रेज द लॉर्ड सर। मेरा प्रार्थना रिक्वेस्ट है सर। हाँ सर। मेरे हेल्थ के लिए अभी हाल फिलहाल में बहुत ज़्यादा मुझे लूज मोशन हो गया था। हाँ सर। तो बहुत वीकनेस आई है बॉडी में। और सर एक मेरे ऊपर केस था। हाँ सर। पुलिस केस था। हाँ सर। तो वो केस ट्रायल हो चुका है। तो प्रभु से प्रार्थना करें कि वो केस मेरे फेवर में हो। नहीं तो अदरवाइज 3 साल का सजा हो जाएगा सर। हाँ सर। ओके ओके। हाँ सर हम लोग प्रार्थना करेंगे प्रभु आपको वो केस से और आपको छुटकारा दे देगा। भाई को मैं बताएगा सर। सर प्रेज द लॉर्ड सर। एंड डॉक्टर is asking to pray for him and he has now he is struggling with a case and the case will be coming to final here in the few days and if he is in the case the police will give him 3 years of punishment and so please pray and God will help him in the case and deliver him from the case and he will give the judgment good judgment in that case. अन्ना आपका नाम क्या है ना? देवानंद सर। Pastor Devanand is requesting that doctor his अन्ना वीडियो ऑन చేయండి अन्ना। देवानंद। वीडियो ऑन कर दीजिए सर। आपको देखिएगा। अच्छा सर। Pastor Devanand, please pray for Pastor Devanand. He is our doctor and God will deliver him from this case and give his good judgment in his life. Yes sir. Praise the Lord sir. Tell me again his name. His name is Devanand sir. Devon? Devanand. Okay. Yes sir. Okay. I can't remember names. Yes sir. Yes sir. He's our So doctor. we will definitely be praying for his case. अन्ना मी कोरको मरी के देव आपका केस में प्रभु आपको छुटकारा देने के लिए आपका तसल्ली देने के लिए आपका पनिशमेंट नहीं होने के लिए हम लोग प्रार्थना करेंगे। प्रभु आपका ज़िंदगी में कार्य करेगा। आप प्रभु के ऊपर विश्वास रख दीजिए, भरोसा रख दीजिए। प्रभु आपको सहायता करने वाला यस है। सर। प्रेज द यस लॉर्ड। सर। यस प्रेज द लॉर्ड। आमीन आमीन। सर मरियम मैं
सर मेरे पास में एक टेस्ट मनी है. आई हैव वन टेस्ट मनी एंड आई हैव सम प्रेयर रिक्वेस्ट. मैं पास्टर सोनू कुमार गाजीपुर उत्तर प्रदेश से हूँ और मेरे पास में कुछ गवाहियाँ हैं और कुछ टेस्ट मनी है. उसको यदि आदेश हो तो शेयर करूँ सर. हाँ बोल दीजिए सर, बोल दीजिए. ठीक है सर, आप उसको ट्रांसलेशन सर करते रहिएगा क्योंकि गवाही थोड़ी सी लंबी है, 2-3 मिनट की होगी सर. हाँ सर, ओके सर, ओके. ओके सर, थैंक यू सर. थैंक यू सर. मैं यहाँ पे पिछले 6 साल से मैं सेवकाई में हूँ. मेरा नाम पास्टर सोनू कुमार है. भाई का नाम, his name is Pastor Sonu Kumar. He is working as a pastor from the past 4 years in the Uttar Pradesh. एक बहन हमारे कलीसिया में आती है, उस बहन को 15 साल से कोई भी संतान नहीं था. Or one sister coming to his church and she had no children from the 15 years. उस महिला के खानदान में बहुत सी बहनें हैं जिनको कोई भी बच्चा नहीं है. उनकी शादी हुए 20 से 25 या 30 साल भी हो गए हैं. और उनका घर में बहुत ऐसा महिला है, पुरुष है. प्लीज ट्रांसलेशन सर. और भाई, there is many of the people in her family and they are having the same problem. All are not having the children from 20 years, 25 years. और उसके गांव में लोगों का कहना था कि कोई बहुत पहले, उनके 50 साल पहले कोई श्राप दे दिया था उनके परिवार में, जिसके कारण कोई भी बच्चा उनके खानदान में नहीं हो रहा था. Or in this village all the people are telling like that, and because they are did great sin, and some people curse her, because curse their family, because of the curse they are not having the children from the more than 50 years like that. जब वो बहन हमारे साथ में, जब पिछले 2 साल से जब वो बहन संगति में आने लगी तो पूरे गांव के लोग उनका मजाक उड़ाने लगे. और वो स्त्री, that woman is coming to their church and hearing the God's word in their church, and all the village people are telling many bad words, and they are not they are having so much laugh and fun of her because she is going to a church like that. लेकिन परमेश्वर के अनुग्रह को देखिए, परमेश्वर ने उसके जीवन में बहुत बड़े चमत्कार किया. और our God did a great miracle, and after 15 years she conceived and have a baby in her life. Praise the Lord. Hallelujah. Amen. पिछले शनिवार को on 20 July she born a baby child. And last week on 20th July, and God blessed her with a beautiful baby girl. Praise the Lord. Hallelujah. Amen. Amen. And many people, बहुत से लोग हमारे पास में आए और बोलने लगे कि बताओ आपने कैसे प्रार्थना किया और आपने क्या किया कि परमेश्वर ने इसको बेटा दे दिया, बेटी दे दिया, और हम सभी लोग आपके साथ में संगति में आना चाहते हैं. Or many village people came to him and asking the pastor what you did to her, how you prayed for her. Please tell us, please also pray for us. We had many needs and we want to come to your church and want to hear the God's word like that. Many people asking this pastor. Amen. आमीन आमीन आमीन. थैंक यू. और ये मेरी गवाही थी, और मेरे पास में कुछ प्रार्थना निवेदन हैं. और प्रभु, मेरा Lord did a great miracle in this woman's life, and also we are having many prayer requests like this, and I want to share with you too now. मेरे लिए प्रार्थना करें, मेरे मिनिस्ट्री के लिए प्रार्थना करें. मैं नॉर्थ इंडिया से बिलोंग करता हूँ.
नॉर्थ इंडिया में बहुत ज्यादा परसिक्यूशन है, बहुत ज्यादा सताव है। Please pray for our North India ministry, and because in North India, so much of persecution, and we have facing many problems for God by standing for Him as a living witness in North India. जो 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 लोग प्रभु यीशु मसीह को मानते हैं, उनको लोग अपने हैंडपंप से पानी भी पीने नहीं देते। Because they are accepting Jesus Christ, and they are become following Jesus Christ, so people not willing to take the water from their borewells also. तो कृपया आप प्रार्थना करें, हमारे जो मिनिस्ट्री है, हमारा जो सेवकाई है, उस सेवकाई में अभी वर्तमान समय में पानी पीने के लिए मुझे 5 हैंडपंप की जरूरत है, जिससे विश्वासी लोग पानी पी सकें। और अभी हम लोग चाहता है कि आप लोग प्रार्थना प्लीज कर ट्रांसलेशन सर। हम we are requesting you to pray, and God will provide a borewell in our village, and so we can give the water to all the believers in our village. और मेरे सेवकाई के लिए प्रार्थना करें कि हम लोग परसिक्यूशन में रहते हुए भी हम लोग इधर नॉर्थ इंडिया में, जो कि बहुत ही हिंदू बहुल इलाका है, इसमें हम लोग प्रभु के राज्य को तेजी से बढ़ा सके। इसके लिए आप सभी लोग मिलकर प्रार्थना करें। Please pray for us, and because we are facing so much persecution, and many people are hating us, want to trying to beat us, want to kill us. So God will protect us in all the situations, and God will protect us, and God will use us for His glory. God will deliver us from all the problems, and please uphold our ministry. Please uphold our church and all the believers in our area. Yes, sir. मेरे यहाँ पे लाइट नहीं है, मैं कैमरा ऑन भी किया हूँ, फिर भी मेरा चेहरा नहीं दिखाई दे रहा होगा। इस बात के लिए मैं दुखी हूँ, लेकिन मैं इस बात के लिए प्रभु का धन्यवाद करता हूँ कि मेरे यहाँ 3 दिन से लाइट नहीं है, फिर भी मैं मोबाइल के माध्यम से आप लोगों के बीच में जुड़ा हूँ। We don't have electricity in our area from past 3 days. Still, God is allowing us to join in the meeting, and this is a miracle, because God is giving the battery in my mobile, and I have to join in this meeting and share my prayer request, and hear the God's word in this time. Praising God for that. Praise the Lord. Hallelujah. Praise the Lord for Praise persecution, the but Lord. no power, because God is in control. प्रभु को Thank you, महिमा sir. हो, और इतना सताव में भी प्रभु हमारे साथ रहकर हमको चला रहा है, इसलिए प्रभु को बहुत बहुत महिमा हो, प्रभु को धन्यवाद हो। प्रेज द लॉर्ड, हालेलुया, आमीन। हम जरूर आपके लिए प्रार्थना करूँगा, प्रभु आपका ज़िंदगी में और जो समस्या है, आपका सताव है, और आपका जो रुकावट है, सारे रुकावट को, सताव को प्रभु आपका आपसे, और सारे रुकावटों में आपको जय प्राप्त करके आपको उनके गवाह बनकर उनका जगह में, बहुत जगहों में, भारत में, पूरा भारत में आपको इस्तेमाल करने के लिए हम लोग प्रार्थना कर रहे हैं सर। प्रेज द लॉर्ड, हालेलुया। Amen. Thank you, sir. Thank you so much for your powerful play, sir. Thank you so much, sir. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ఇంకా ఎవరైనా మరి ప్రార్థన అవసరతలు ఉన్నటువంటి వారు మీ ప్రార్థన అవసరతలు తెలియజేయాలన్నా, విన్న వాక్యం ఏ విధంగా మీకు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయనా దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ దిస్ ఫ్రైడే, and really we are very much touched by your words, because many times we are also not doing the miracles in our lives, not doing fulfilling the will of God, because of our lack of faith and lack of fasting prayer life. So really this message is an eye-opening message to, especially for me, because I afraid many times to go forward to pray at the time of demon possessed people. And so I'm very much pity about that, because there is no strength in me, because there is no power prayer life in me, there is no fasting in me. So because of that, many times I also failed, and this message will be
a great blessing for me, especially to change my prayer life and change my fast and put a fasting day and fasting and praying to get the strength of God in my life and do the miracles and experience the miracles, and many people will be delivered from the demons and for all kinds of problems in their lives. That will be helping me in the go forward to fulfill his ministry for the glory of God. Thank you so much for sharing this wonderful words, sir. And we are really very much blessed. We all really very much blessed through your visit and through all your messages and through the Zoom, sir. And I really I really blessed, and we are all we are hearing many testimonies from all the pastors and from North India, and many people came to Christ, and many people getting salvation, and many people healed, and many people are taking that, giving their testimony, and many testimonies are received every day, and praise God for that. And we are really very much blessed through your visit and through your prayer and sacrificial work, sir. Thank you so much for your great sacrifice and coming to India and giving your valuable time and encouraging us, and to be a blessing to many people. Thank you so much, sir. Please pray and close this meeting, sir. Father, we just thank you so much that we can get together through Zoom. ప్రభు దేవ, మరి ఈ విధంగా మరి మేమందరం కలిసి నీ సన్నిధిలో మరి నీ వాక్యం వినడానికి, మరి నీ సన్నిధి అనుభవించడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకే మీకు వందనాలు. You are so gracious to us and love us so much. ప్రభువా, మరి మీరు మా జీవితాల్లో మరి ఎంతగానో మమ్మల్ని ప్రేమించేవారుగా ఉన్నారు, మళ్ళీ కృప చూపించేవారుగా ఉన్నారు. అందులోకే మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. We pray for your faithfulness in our lives, that we will believe with all of our hearts. ప్రభువా, మరి మా పూర్ణ హృదయంతో మరి మేము నమ్ముచూ ఉన్నామయ్యా. మరి మా జీవితాల్లో నువ్వు నమ్మకస్తుడిగా మరి మీరు ఉన్నందుకు మేము నమ్మకస్తులం కానప్పటికీ మీరు మా జీవితాల్లో నమ్మకస్తుడిగా మీరు ఉన్నందుకు నీకు వందనాలు. Lord, we don't want to look backwards. We want to look forward to what your will is for the future. ప్రభువా, మరి మేము వెనక్కి చూసే వారంగా కాకుండా, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించుకుంటూ బాధపడే వారంగా ఉండకుండా, మరి ముందుకు చూసే వారంగా, మరి ముందు జీవితంలో మా భవిష్యత్తులో మీరు ఎలాగ మమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నారు, మీ చిత్తాన్ని తెలుసుకుని భారంతో ప్రార్థించే ఆత్మ, మరి ఉపవాసముతో ప్రార్థించేటువంటి ఆత్మ మరి మాకు అనుగ్రహించి మీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా మమ్మల్ని మార్చమని మనం చేసుకుంటున్నాం. We lift up these prayer requests this morning for Nani Paul in his broke hand. మరి అలాగే నాయన ఉదయకాల సమయంలో నాని పాల్ బ్రదర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఆ బిడ్డ చెయ్యి విరిగిపోయింటనగా, మరి ఆ మోచేని మీరు త్వరలోనే మరి మీరు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. For the rainy season with Nasser and the sicknesses in the village. ప్రభువా, మరి ఈ యొక్క మరి వాతావరణ మార్పులను బట్టి వర్షాకాలంలో నాయన మరి నాసర్ గారు మరి అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుచుంటుండగా నాయన బిడ్డల్ని, ఆ కుటుంబాన్ని మీరు భద్రపరచండి, సంరక్షించండి నాయన. మరి మీరే బలపరిచి మరి అనారోగ్యాలన్నీ విడిపించి మీరే బిడ్డలను స్వస్థపరచమని మనం చేసుకుంటూ We lift up Ravi. We pray for Dr. Davini and this medical case, that Lord will be settled to your glorification. మరి అలాగే సహోదరుడు రవి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. రవిని మరి త్రాసుపాము కలిసిందని నాయన ప్రార్థన సాయం కోరి ఉంటుండగా, మరి మీరే నాయన బిడ్డను స్వస్థపరిచి నాయన ఆ యొక్క మరి మీరే స్వస్థపరిచి మరి బలపరచండి, మరి లేవనెత్తమని మనవి చేసుకుంటున్నాం నాయన. అలాగే మరి దేవానంద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ బిడ్డ కేసులో కూడా మరి మీరు సహాయం చేయండి. మరి ఏ విధమైనటువంటి శిక్ష మరి పడి మరి ఆ బిడ్డ జైలుకు వెళ్ళే విధంగా నాయన ఉంటుందేమో అన్నట్టుగా భయపడుతుంటగా, మరి మీరే నీ గొప్ప కార్యాన్ని జరిగించి నాయన బిడ్డను ఆ కేసు నుంచి విడుదల చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. For Sano and the village where the women are cursed, Lord. నాయన అలాగే మరి పాస్టర్ సోను కుమార్ గారు మరి చెప్పినటువంటి విధంగా నాయన మరి ఎంతోమంది మరి నాయన మరి వ్యతిరేకులు మరి ఆ యొక్క మరి అయ్యగారిని మరి అలాగే ఆ దేవుని బిడ్డలందరినీ మరి ఎంతగానో మరి ఆ యొక్క వారు హింసిస్తూ ఉండగా
నాయన వారు దూషిస్తూ ఉంటాడుగా వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. Lord, we know that the answer is salvation through you. నాయన మరి ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొన్నప్పటికీ కూడా నాయన మరి మీరు మరి ప్రతి విషయంలో కూడా గొప్ప కార్యాలు చేయగలరు. మీకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. మీరు మా నాయన మీరు రక్షణ ప్రణాళిక వారి జీవితాల్లో మీరు చేయగలరు అనేటువంటి విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. We pray for strength in the persecutions, that not only will we praise you for them, but we will grow in our faith. నాయన మరి మేము ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి నాయన మా విశ్వాసము ఎదిగించబడడానికి నాయన అలాగే మేము ఎదుర్కొనేటువంటి హింసల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహించబడి ఇంకా బలపరచబడి నీ కొరకు బలంగా వాడబడేటట్లు మమ్మల్ని మీరే నాయన పురుగొల్పమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We will also pray for a bore well, Lord, that you will provide it, that the people will see that you are the Almighty God and are concerned about all concerns. నాయన అలాగే నాయన వారికి అవసరమైనటువంటి బోర్వెల్ను కూడా మీరు అనుగ్రహించండి నాయన. మరి నాయన ఎందుకంటే నాయన మా అవసరతలన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు అని మేము విశ్వసించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. Lord, we just thank you for all that you're doing in our lives, and we ask you to continue to bless through the circumstances that you allow us to go through. నాయన మరి మా జీవితాల్లో ఇంకనూ మరి రాబోయే దినాల్లో అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకుని వాడుకొని మరి సమస్త మహిమ ఘనత మీరే పొందుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నామయ్యా. నీకు వందనాలు. Lord, we thank you and we love you in Jesus' name. Amen. ప్రభువా నీకే సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నాయన మరి మీకే నాయన మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir, for sharing the God's word and praying for us and giving the wonderful help for us and every Friday and Tuesday and coming for us and sharing the God's word for us, and this is a great blessing for us, sir. And also you are praying for our needs and also many miracles are going through the Zoom meeting and your visit to India, and God will bless you more and more and use you more and more in all over India in the coming days and in many nations in all over the world, sir. Thank you so much. Praise the Lord. Thank you. Amen. Thank you so much, sir. Praise the Lord, sir. I will see you Tuesday. మరి మరలా మమ్మల్ని హిందీ సహోదరులతో మరలా మంగళవారం కలుసుకుందామండి. మరి మీరందరూ కూడా మంగళవారం కూడా రావాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. ఎస్ సార్. సీ యూ ట్యూస్డే సార్. Okay. Yes, sir. Amen. God bless. Amen. Thank you so much, sir. God bless you too, sir. Praise the Lord. ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి చక్కని వర్తమానం తెలియజేసినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి సోను కుమార్ గారు మరి ఆ యొక్క మరి మీరు सोनू कुमार भैया आपसे कुछ प्रश्न पूछना चाहता है, आप थोड़ा बता दीजिए। जी 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 बेशक बेशक सर। आपने जो बोरवेल के बारे में बताया था थोड़ा एस्टिमेशन बता दीजिए, मेरा मैसेज कर दीजिए कितना खर्चा होगा और उसके बारे में, और हम लोग प्रार्थना करेंगे प्रभु कार्य करने के लिए। आप थोड़ा मुझे मैसेज कर दीजिए और कहाँ कौन सा गांव में आप करना चाहता है और कितना खर्चा होगा उसके बारे में मुझे एस्टिमेशन बता दीजिए, और उसके हम लोग इसके लिए हम लोग प्रार्थना करेंगे और प्रभु का इच्छा है तो हम लोग उनके लिए सहायता करने के लिए भी अभी आगे आने के लिए हम प्रभु का इच्छा के अनुसार हम आगे जाएंगे सर। ओके सर, प्रेज़ द लॉर्ड सर। बहुत आशीषित बात है सर, यह यहाँ की सेवकाई के लिए सर, और जो बड़े बोझ के साथ में सर जो हम लोग फील्डों में सर सेवकाई करते हैं, आप लोग सर हमारे उत्तर भारत के लिए विशेष रूप से सर काशी बनारस के लिए आप लोग प्रार्थना करते हैं। सर मैं तहे दिल से सर आप लोगों का आभार व्यक्त करता हूँ,
और मैं प्रभु यीशु मसीह का सर मैं तहे दिल से धन्यवाद करता हूँ कि हम सभी लोग सर एक हैं, चाहे कोई अमेरिका से हो, चाहे कोई पाकिस्तान से हो, कहीं से भी हो सर, हम प्रभु में एक हैं। और सर जो आपने जो प्रार्थना के लिए बोला, जो इस्टीमेट के लिए बोला सर, सच में सर बहुत ही रेट है। मैं इसके लिए सर कुछ विवरण है प्रभु, सर मैं उसको आपको मैं पर्सनली व्हाट्सएप पे सब चैटिंग करके बताऊंगा। हाँ सर, ओके सर, ओके, थैंक यू सर, थैंक यू, बहुत बहुत ओके सर, थैंक यू, थैंक यू जी सर, मैं बहुत आज आनंदित हूँ सर। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి కూడా మనం ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి మనోహర్ అన్న మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. మనోహర్ అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా కూడికను ముగించుకుందామండి. మైక్ ఆన్ చేయండి అన్న. మరి చక్కని మరి ఇంతవరకు కూడా చక్కని మాటలు మనం విన్నాం అన్న. మైక్ ఆన్ చేయండి అన్న. అన్న ఓకే, మైక్ ఆన్ చేయండి అన్న. ఓకే అన్న, ఓకే. లేదన్న, ఆన్ అవ్వలేదు అన్న. ఓకే ఓకే అన్న, ఓకే ఓకే ఓకే. మరి మనోహర్ అన్న కొంచెం మరి టెక్నికల్గా సమస్య ఉంది, ఇంటర్నెట్ సరిగా లేదు. మన మధ్యలో ఉన్నటువంటి సంతోషం గారు, జయన్న గారు మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. జయన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన స్తోత్రాలు చెల్లిస్తుంటారు ప్రభా. మాకు ప్రభా చార్లెస్ శంకర్ ప్రభా దీవించి ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఆ ప్రయాసాన్ని వ్యర్థము కాకున్నట్లు అనేక మంది ప్రభా ఆత్మీయంగా వాడబడినట్లు సాయం చేయండి. ఈ జీవ మీటింగ్లో ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదిస్తారని, ప్రతి శుక్రవారం ఈ విధంగా దీవించి బలపరుస్తారని యేసు క్రీస్తుని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుని ఆశీర్వాదం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం చెప్పినటువంటి జయన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. వందనాలు సార్. వందనాలు చేరొచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నాసరాన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే మరి పాల్ తిమోతి గారికి వందనాలు. అలాగే దేవానంద్ గారికి వందనాలు. లాలు భయ్య बहुत बहुत धन्यवाद. सोनू कुमार भैया आपको भी धन्यवाद. అలాగే వందనాలు సార్, వందనాలు సార్, बहुत बहुत धन्यवाद సార్. అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్.